ఒక రంగస్థలం అండ్ అలానే పుష్ప ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలో కనిపించినటువంటి మా అజయ్ ఘోష్ గారు. హలో అయ్యా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా దర్శకులు హరీష్ శంకర్ గారికి, దశరథ్ గారికి, దేవిప్రసాద్ గారికి, మా హీరో నరేష్ గారికి, అంటే ఆయనతో 2 సినిమాలు తీశాను నేను. ఆ తర్వాత తిరువిధు గారికి వచ్చిన ముఖ్యంగా పాత్రికేయులు వాళ్ళందరికి కూడా అందరికి నమస్కారాలు అయ్యా. సినిమా అయితే కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా చూడొచ్చు. ఇంకో గొప్ప విషయం కూడా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చెప్పచ్చా తర్వాత చెప్పాలా? టికెట్ 100 రూపాయల లోపే, మల్టీప్లెక్స్లు కానీ ఎక్కడన్నా కానీ. 90 రూపాయలా 90? 99 రూపాయలు. ఆ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, 105 రూపాయలు అయిద్దంట. రేట్లు ఏమి లేవు, మామూలుగానే ఉంటాయి. అందరూ చూడొచ్చు. దయచేసి సినిమా హాల్కి వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టిన డబ్బులకి త్రిపుల వినోదం ఉంటుంది ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. మంచి కొత్తోడు నరేష్ బాగా చేశాడు. అట్టనే మా బొత్తోడు బెహరా ప్రసాద్, ఇక దేవిప్రసాద్ గారు అంటే చెప్పే పనిలే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దశరథ్ గారితో నేను చేశాను, అది ఆనందం. ఇక ఈ తిరువీధి తిరుగులేదు నాకు. ఈ తిరువీధిని చూస్తుంటే డైరెక్టర్ గారు విజయ్ సేతుపతి గుర్తుకొస్తుంటాడు ఆ మనిషిని చూస్తుంటే. కొన్ని సీన్లు అయితే భలే చేశాడయ్యా. ఏడుపు వచ్చేది అసలు. కొన్ని సీన్లు అయితే అసలు నాకు ఏమో ఇదేంద్ర స్వామి ఇట్ట చేస్తున్నాడు అని చెప్పేసి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అట్టా చేశాడు, బాగా చేశాడు. కాబట్టి అందరూ ఈ ట్రైలర్ లాంచ్ దీనికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. సినిమా 17వ తారీఖు థియేటర్లో వస్తుందయ్యా. ఖచ్చితంగా టికెట్ మామూలు రేటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాను చూసి ఆదరించి ఈటీవీ విన్ మెయిన్గా. ఇక ఈటీవీ విన్ వాళ్ళంటే చెప్పేది ఏముంది, అదో పద్ధతి, దానికో సంస్కారం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మా రాకేష్ గారు ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అజయ్ ఘోష్ గారు, మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మీ అద్భుతమైన వాయిస్తో ఒక డైలాగ్ చెప్తే బాగుండాలి. ఇందులో ఏం లేవు అసలు. నాకు ఎందుకు అంత బెదిరించినారు కదా కొడుకుని? షూటింగ్లో వరకే, దీని మీద చెప్పే అంత ఇది లేదు మనకి. ఓకే, సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ సినిమాని, ఒక ఫన్ రైడింగ్ సినిమాని అసలు సంగతి ఇది అది వచ్చిన కాడి నుంచి మైండ్ పోగొట్టాడు ఆయన అసలు. తమ్ముడు అవుతాడో అన్న అవుతాడో తెలియదు కానీ రవి గారికి, నా తమ్ముడే రవి గారు ప్రొడ్యూసర్గా మారారు. ఆయన దానికి అదేంది స్టారా బోస్టారా హాట్స్టార్కి చేశారు. ఏంది దానికి చేసిన దాంట్లో నేను ప్రతినాయకుడిగా చేశాను. పెద్ద గొడవ అయిపోయింది మా ఇద్దరికి. ఏ సినిమాకి అయ్యా హరిశంకర్ గారు, ఏ సినిమాకి నేను సంతకాలు పెట్టలేదయ్యా ఇంతవరకు. మైత్రిలో కానీ ఎక్కడ కానీ మాటే అగ్రిమెంట్, అంటే మాట తప్పితేనే అగ్రిమెంట్. మాట మీద విలువ లేకపోవడమేగా. మహా అయితే ఒకటి సంతకం ఏదో పెడతాం. 28 పేపర్లు ఇంత బౌండ్ తీసుకొచ్చి బయట పడేశారు. చేసింది 4 రోజులు. అది మొత్తం పేరాలు మొత్తం ఇంగ్లీష్లో ఉండే. ఏదో తెలుగులో ఎందుకు చెప్పండి రా స్వామి, దాని అర్థం అంటే ఒక్కరు చెప్పరు. అట్లా ఈ ఆశీర్వదించడానికి వచ్చిన మా రవి తమ్ముడికి మరి ఆయన వాక్కులు చాలా అవసరం ఈ సినిమాకి. కాసేపు ఆయన పిలువమ్మా. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం ప్రతాప్ టీ మీద అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి రాక అని అంత అద్భుతమైన లుక్ని రిలీజ్ చేస్తే మీరు దాన్ని ఎలా రీక్రియేట్ చేస్తారండి? ఒకసారి ఆ పోస్టర్ వేయండి, ఒకసారి ఒక పోస్టర్ వేయండి. ఇది ఎంత తప్పండి ఇది. అజయ్ ఘోష్ గారు మీరే ఇదంతా, మీ వల్లే ఇది. అసలు మీకైనా తెలుసా ఇది ఒకటి జరిగింది? ఇందాక ఎవరు పంపారు నాకు, ఇదేంద్ర స్వామి ఎవడు మంచి ఏదో చేస్తుంటారుగా ఏయో బోయ్యా ఏయో అదేదో పెట్టారు కావాలనుకున్నా నేను. ఇదేంద్ర స్వామి పైన ఏమన్నా అది ఉండే ఊరడమ్మ బడవ. ఐ లవ్ యూ డాడీ, మై ఫాదర్ ఎడిట్ అంటే అసలు లవ్ స్పెల్లింగ్ చూడండి ఎంత అద్భుతంగా రాశారు.
ఇక్కడ కూడా మిమ్మల్ని కించపరుస్తున్నారు, లావు ఉన్నారని ఐ లవ్ యూ డాడీ అంటున్నారు. ఎంత తప్పండి, బాడీ షేమింగ్ చేస్తున్నారు. మీ కొడుకే నిలదీయండి ఇక్కడైనా కనీసం. ఆయనకి రేపు 17వ తారీఖు ఉందిలే చూద్దు కానిగా. ఓకే. అండ్ అలానే ఇప్పుడు తిరువీర్ గారు, మొన్నటి వరకు చూస్తూనే ఉన్నాము. అసలు మీరేంటండి, పాపం ప్రతాప్ డీపీ పెట్టుకోవాలి కానీ ఎస్ఆర్హెచ్ డీపీ పెట్టుకుంటారేంటండి మీరు? మార్చారా కనీసం ఇప్పటికైనా? లేదండి, ఇప్పుడు కూడా అదే ఉంటుంది నాకు. మీ ఫోన్ ఎక్కడుంది? విజయ్, నా ఫోన్ ఇవా. అంటే ఐపీఎల్ సీజన్లో నాది ఎప్పుడు ఎస్ఆర్హెచ్ డిపి ఉంటుందండి. తప్పండి ఇది చాలా. అసలు పాపం ప్రతాప్ని ప్రమోట్ చేయమంటే అన్ని లక్షలు డబ్బులు ఇచ్చి మీకు మీరేంటండి అసలు, ఎంత దారుణం అండి. April 17th రిలీజ్ పెట్టుకొని ఇప్పుడైనా మార్చండి కనీసం. అంటే ప్రొడ్యూసర్లు ఇక్కడే ఉన్నారు, నితిన్ గారు, సాయి గారు. ఏంటండి మీరు, పాపం అండి. అది ఫ్యాన్ అండి, లోపల ఉన్న ఫ్యాన్ ఉంటాడు కదా సన్ రైజర్స్కి. మీరు ఎలా అయినా ఇవాళ మార్చాల్సిందే అండి డీపీ. మారుస్తానండి ఐపీఎల్ అయిపోగానే. అందుకే తప్పలేదు మీకు, మీ నాన్నగారు చివాట్లు పెట్టడంలో తప్పే లేదు పాపం. ఇంతగా చెప్తున్నా కూడా మీరు డీపీ మార్చట్లేదు పాపం. ఇందాకే కదండి ఐ లవ్ యూ డాడీ అని పెట్టాను. సరేలేండి, మీ పాపాన్న మీరే పోతారు పాపం, మాకేం పోయింది. ఓకే, అడిగాము, ఆయన మార్చనన్నారు. డీపీ మార్పిద్దాం అంటే ఏంటి? ఓకే, సో